రాగమాధురి కల్చరల్ అసోసియేషన్ 34 సంవత్సరాలు నిండి 35వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో నేను 55 నుండి 56లోకి వచ్చాను. కొంతమంది సినిమా పీపుల్ వయసు దాచుకుంటారు, నాకు అవసరం లేదు. ఉన్న వాస్తవమైన వయసు చెప్పడంలో నేను వైజ్ మ్యాన్గా ఉంటాను అనుకుంటాను, కానీ వయస్ మ్యాన్గా చెప్పడానికి ఫీల్ అవ్వను. ఈ ప్రపంచంలో సంగీతానికి ఉన్నంత విలువ మరి దేనికి లేదంటారు. కుటుంబంలో ఒక పెద్ద వంశం నుంచి వచ్చిన వాళ్ళు కానీ మామూలు వాళ్ళు కానీ ఎవరైనా సరే కుటుంబ విలువలను ఎలా కాపాడతారో సంగీతం అనేది అందరినీ ఒక కుటుంబంగా చేరుస్తుందని చెప్పడానికి ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని, రకరకాల పాటల్ని, సంగీతాన్ని, భక్తిని, ముక్తిని, రక్తిని, అనురక్తిని, శక్తిని అన్నిటినీ ఇచ్చింది ఈ పాటల పూతోట. ఇవాళ పాడిన అందరూ గాయని గాయకులు మెంబర్స్ అయిన వాళ్ళు కావచ్చు, బయట గాయని గాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ బాగా పాడుతున్నారు. ముఖ్యంగా చైత్ర ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి పాడుతున్నది నేను చూసిన వాడిని, రమణాచారి గారి లాగా. ఓ సందర్భంలో అన్న అమ్మాయి పాటని విని, ఇది అంటే ఇప్పుడు ఈ నెలకి చెప్పుకుంటే ఇది ఆశ్చర్య మాసం కాదు, చైత్ర మాసం అన్న. 60 ఏళ్ల పాట 20 ఏళ్ల నోట విన్నాం మనం. ఆ పాట భానుమతి గారి పాట పాడడం సాహసం. సంగీతం తెలిసి ఉండాలి, అన్నిటికీ మించి ఆర్ట్ పవర్తో పాటు హార్స్ పవర్ కూడా ఉండాలి. ఆ ఆర్ట్ పవరు, హార్స్ పవరు కలగలిపిన చైత్ర మరిన్ని మంచి పాటల్ని ఇవాళ ఏ పాట అయినా ఇందాక రమణాచారి గారు చెప్పినట్టు క్లారిటీ మిస్ అవుతున్న ఈ సందర్భంలో తెలుగు అమ్మాయిగా, తెలుగు నుండి తెలిసిన పాపగా, తెలుగుని తెలుగుగా మాట్లాడే స్థితిని ఆ అమ్మాయి ప్రయాణం, ఆ సంగీత ప్రయాణం చేస్తున్నంతకాలం ఒక చైత్ర అని కాదు, గీతాంజలి కావచ్చు, ఇంకా చాలామంది పేర్లు చెప్పారు, తెలుగుని తెలుగుగా మాట్లాడే స్థితి మిస్ అవుతున్నాం మనం. ఎప్పటికైనా తెలుగు మారదు. ఆ తెలుగు అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకుని స్టైల్ ఉండొచ్చు కావచ్చు, కానీ శైలి ఉండొచ్చు కావచ్చు, కానీ అర్థం కాని స్థితి మాత్రం రాకూడదని నా కోరిక. ఇందాక రమణాచారి గారు కూడా చెప్తున్నది అది. సాహిత్యం తెలియకుండా మనకి చాలా క్లారిటీ మిస్ అవుతున్న రోజులవి. చాలామంది ఇంకా సంగీతం తెలియాలి అనే దానికి నా భావం ఏంటంటే సాధన చేయడం అవసరమేమో అనిపిస్తుంటుంది. చాలామందిలో నేను పాడాలని తాపత్రయపడుతుంటాను. మా ఎంఎస్ నారాయణ గారు నాతో అంటుంటాడు, నేను ఏదైనా పాడడానికి ప్రయత్నిస్తుంటే నీ గాత్రధర్మం సూట్ అవుతాయింటే కొన్నింటికి అని అంటాడు. నేను అన్నా, ఇది గాత్రధర్మం కాదండి, పాడాలన్న ఆత్రధర్మం, పాడదామని సరదా తప్ప. అంటే కృషి కావాలన్నది వాస్తవంగా అందరం తెలుసుకోవాల్సిన విషయం. మీ అందరికీ తెలుసు, ఎంతో సాధన చేస్తే కానీ, ఎంతో సాహిత్యం తెలిస్తేనే కానీ, సంగీత పరంగా శృతి తెలియాలి. అన్నిటికీ మించి ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో మంచి మంచి పాటల్ని పట్టుకుని పాడడం, ఆడియన్స్ని రక్తి కట్టించడం అనేది కావాలని చెప్తూ, ఈ మెగా మ్యూజికల్ నైట్లో తెలుగు, హిందీ, పాత కొత్తల సమ్మేళనంతో మీకు అందిస్తున్న గాయని గాయకులకి, సంగీత కళాకారులకి, ఈ సంగీత మాధుర్యాన్ని, రాగమాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాన్ని, కృతజ్ఞతల్ని, అభినందనని తెలియజేస్తూ, నన్ను ఇక్కడ ఆహ్వానించిన రాగమాధురి కల్చరల్ అసోసియేషన్ వారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.